రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందడమేనని స్పష్టం చేస్తూ యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. గ్రామ సభల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను సమీప మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా చూసుకునేది ఉంటే గత కొద్ది నెలలుగా ఇటు తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగిందని చెప్పవచ్చు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 డేస్ అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. ఈ యాక్షన్ ప్లాన్ను మార్చి 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నారు. ఈ యాక్షన్ ప్లాన్లో ప్రధాన పాత్ర కలెక్టర్లదే ఉంటుంది. ప్రధానంగా చూసేదంటే గ్రామంలో ఉన్నటువంటి కింది స్థాయి ప్రజలకు, అర్హులైనటువంటి పేదలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరుతున్నాయి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చర్చించడంతో పాటు కలెక్టర్లు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ప్రధానంగా చూసుకునేది ఉంటే ఈ వారం రోజుల పాటు మార్చి 6 నుండి 12 వరకు చేపడుతున్నటువంటి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్లతో కలిసి ప్రతి గ్రామంలో పర్యటించడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, అది ఆ నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. ఇటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి కలెక్టర్లు వారధిగా ఉండి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ఆ ఆరోగ్య విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా ఇటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి సన్నబియ్యం పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఇంకెవరైనా రేషన్ కార్డులు అందకుంటే వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి అనే విషయంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏ విధంగా అందజేస్తున్నారు, అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలతో పాటు నగర పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మంచినీటి సమస్య ఏ విధంగా ఉంది, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఈ అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు కలెక్టర్లు పూర్తిగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నటువంటి సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పథకాలను ఇంకా మరింత మెరుగ్గా ప్రజలకు ఏ విధంగా అందజేయాలి, అదేవిధంగా అభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు, ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు ఎప్పటికప్పుడు గ్రామ సభలు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. గ్రామాల అభివృద్ధి, అదేవిధంగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి నగరానికి సంబంధించి, పట్టణాలకు సంబంధించినటువంటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఆ నగరాల అభివృద్ధికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అందులో ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి, అదేవిధంగా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ల పాత్ర ఏంటి, అదేవిధంగా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇది
ఒక విధంగా ఉంటే ఇప్పటి నుండి దాదాపుగా 2.5 సంవత్సరాల పాలనలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మిగతా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా రాపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన విధానంలో కలెక్టర్ల పాత్ర కూడా ఉండాలి. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించింది. ఈ కులగణన జనగణన ఏ విధంగా నిర్వహించాలి, కేంద్రం నిర్వహిస్తున్నటువంటి కులగణనలో కూడా కలెక్టర్లు కీలక పాత్ర వహించాలన్నటువంటి విషయం చర్చించారు. ఇటు మంత్రులు కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో పాటు రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇటు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందజేయాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు 6 నుంచి జరిగేటువంటి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో పూర్తిగా బాధ్యత వాళ్ళే నిర్వహించాలి. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఏదైనా కింది స్థాయి అధికారులు కానీ మిగతా ఉన్నత అధికారులు కానీ ఎలాంటి తప్పులు దొరికినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పవచ్చు. వల్లి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు